జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. సాయితి స్కూల్‌కెళ్ళిపోయింది. లంచ్ బాక్స్ కూడా పంపించేశాను. ఈరోజు క్యాబేజీ ఫ్రై చేశాను. ఫ్రై అంటే మనము స్టీమ్ చేసి తాలింపేసేసాననమాట. చేసేసి బాక్స్ పంపించేసా. ఇంకా అదే ఆ తాలింపేసిన ప్యాన్‌లోనే కర్రీ తీసి వేరే బాక్స్‌లో పెట్టేసి అదే ప్యాన్‌లో పప్పు తాలింపు కోసము ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇంగువైతే కంపల్సరీ యూజ్ చేస్తానండి నేను అన్ని డిషెస్‌లోనూ కూడాను. ఉల్లి, వెల్లుల్లి సడెన్‌గా మధ్యలో ఏదన్నా మంత్రోపదేశం తీసుకొని మానేస్తే డెఫిషియన్సీస్ వస్తాయి కదా అనే క్వెషన్ అయితే రైజ్ చేస్తున్నారు నన్ను. సో, మొదటి నుండి అలవాటు లేని వాళ్ళకి ఇంకా గొడవ లేదు. మొదటి నుండి ఉల్లి, వెల్లుల్లి తినే అలవాటు ఉండి సడెన్‌గా మానేస్తే గనక ఏమన్నా డెఫిషియన్సీస్ వస్తాయా దానివల్ల అనే అనుమానం అయితే అవసరం లేదు. ఇంగువ వాడామంటే కరెక్ట్‌గా ఆ వెల్లుల్లిలో ఉండే న్యూట్రియంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంగువలో ఉంటాయన్నమాట. సో, ఇంగువ అనేది కంప్లీట్‌గా సబ్‌స్టిట్యూట్ అనమాట మనకి వెల్లుల్లి వీటి కోసం అని జెప్పేసి. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అసలు మనం ఇంగువ వాడితే. సో, తాలింపంతా గూడా వేడెక్కేసింది. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనకి కందిపప్పును, పాలకూర పొద్దున్న నేను కుక్కర్‌లో ప్రెషర్ కుక్ చేసేసాను. చేసి పక్కన పెట్టేసాననమాట. ఆయిల్ అంతా కూడా అందులో ఏం వేయలా. ఉత్త ఆకు, పప్పు ప్రెషర్ కుక్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా. సో, దాన్నిప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ అన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసి కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకా ఇట్లా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఏసేసుకొని అయితే ఈ ప్యాన్‌లో వచ్చేసి కొంచెము ఒక 2 నిమిషాలు అట్లా బాయిల్ అవ్వనిస్తాను. కుక్ అవ్వనిస్తాననమాట కొంచెము. సో, ఆ తర్వాత అది పక్కన పెట్టేసి మన పనులు మనం జేసుకోవచ్చు. ఇక ఈ పప్పు కొంచెము ఉడికే లోపల నేను రెడీ చేసుకుంటున్నాను. ఒక 1 వీక్‌కి మీల్ ప్రెప్ అనమాట. మనకి వీక్‌లో మల్టిపుల్ డిషెస్ చేసుకోవడానికి, అవి కూడా ఈజీగా అయిపోవడానికి. ఇప్పుడు మనకి ఎంత కొన్నన్నా రెడీగా ఉన్నాయనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఒస్తది. ఒక అడుగు ముందుకేస్తాం. ఇంకేమన్నా రెసిపీస్ చేసుకోవడానికి, ఇంట్లో చేసి పెట్టడానికి కూడా. స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి చెయ్యాలి అనంటే కొన్ని కొన్ని చెయ్యం మనము. అయితే మీల్ ప్రెప్ వలన మనకి వచ్చే ఆ ఫుడ్ ఐటెమ్‌లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి తగ్గిపోతాయి అనేది గూడా కొంతవరకు నిజమే కానీ, తగ్గిపోవడం అనేది చాలా స్మాల్ రేషియో అనమాట. సో, దానివల్ల మనకు జరిగే పెద్ద నష్టం అయితే ఏమీ ఉండదు. కట్ చేసుకున్న వెజిటబుల్స్ వలన ఈరోజు కట్ చేసుకుంటే రేపు, ఎల్లుండికి అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కుక్ చేసి పెట్టేసుకున్న వాటి వల్ల పోషకాలు పోతాయి. బాక్టీరియా జనరేట్ అవుతది. ఫ్రిజ్ ఉన్నది బాక్టీరియా జనరేట్ అవ్వకుండా మనకి అడ్డుకోవడానికి కాబట్టి కొన్ని మీల్ ప్రెప్స్ మరి అన్నీ గాదు. కొన్నైతే మనం చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఈ కొలాండర్స్ చూపిస్తున్నాను గదా! ఇవేంటంటే ఈ మెష్ టైప్ అయితే బెస్ట్ అండి. కొంచెం గూడా వాటర్ లేకుండా కరెక్ట్‌గా ఎళ్ళిపోతాయన్నమాట వాషింగ్‌కి. ఇలాంటి పెద్ద హోల్స్ ఉన్నాయి గదా! ఇవి కొంచెం వాటరు ఉండిపోతాయి. మనం ఎంత ఆహ్, స్ట్రెయిన్ చేసినప్పుడైనా కానీ కంప్లీట్‌గా పోవు. వాటర్ ఉండిపోతాయి. ఇవి ఓన్లీ పెద్ద పెద్ద వెజిటబుల్స్ ఉండేటప్పుడు లేదా ఫ్రూట్స్ అలాంటివి వాష్ చేసుకోవడానికే పనికొస్తాయి కానీ, మరి అన్నిటికి కూడా కాదు. ఇది కంప్లీట్ స్ట్రెయినర్ లాగా యూజ్ అవ్వవన్నమాట ఈ కొలాండర్స్. నా దగ్గర ఇన్నెందుకున్నాయి అనంటే, ఆ రౌండ్‌ది ఒక్కటే ఉండేది నా దగ్గర. ఈ మెష్ టైప్‌వి 2ను ఇంకొక 2 వచ్చేసి ఏదో ఫంక్షన్‌కి రిటర్న్ గిఫ్ట్స్ లాగా వచ్చాయన్నమాట. సో, అవి వాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఆ రెక్టాంగిల్‌దయితే గాని మనము ఇలా మనము స్ట్రెయిన్ జేసుకోవడానికి కొలాండర్‌గాను వాడుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద ఇంకా అట్లా కౌంటర్ మీద అట్లా పక్కన పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నాకు. అంటే దాని రిక్వైర్‌మెంట్ అయితే లేదు. ఉంది గదా అని వాడుతున్నానంతే. కానీ నాకు ఇవొచ్చిన తర్వాత డిఫరెన్స్ తెలిసిందనమాట. ఎవరైనా తీసుకుంటే ఇట్లాంటివి మెష్ టైపు తీసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి మనము వాష్ చేసేసి అన్నీ స్ట్రెయిన్ జేయడానికి ఉపయోగపడాలి అనుకుంటే. పప్పు రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని, ఇంకా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇవి 1 కేజీ అనమాట టొమాటోస్. ఆ టొమాటోస్ సాల్ట్ వాటర్‌లో పోసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి తెచ్చేసుకున్నాను. ఇవన్నీ కూడా సాల్ట్ వాటర్‌లో, మళ్ళీ ప్లెయిన్ వాటర్‌లో, మళ్ళీ డ్రింకింగ్ వాటర్‌లో వాష్ చేసి డ్రై అవ్వనిచ్చి స్టోర్ చేసి పెట్టేసుకున్నామనమాట. అయితే కొన్ని తెచ్చినప్పుడే కొన్ని పండినట్టుగా అనిపించాయన్నమాట. ఒక పక్క నుండి పండుతున్నట్టుగా. సో, వాటిని ఇంకా కొన్నిటిని కూడా నేను కట్ చేసి ఇట్లా ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసి అంటే ఫ్రై అంటే బాగా క్రిస్ప్‌గా రోస్ట్ అవ్వడం కాదు. జస్ట్ మామూలుగా ఆయిల్‌లో వేయించేసి పెట్టేసుకుంటాను. దీని పర్పస్ ఏంటంటే మార్నింగ్ చట్నీ చేసుకుంటాం కదా! ఈ మధ్య ఏంటంటే వేరుశనగ పప్పులు మేము చట్నీలోకి కొంచెం తగ్గించి వేరేగా అంటే సాలడ్స్‌లోకి కొంచెము ఇంట్లో డైట్ సెషన్ అనేది కొద్దిగా మార్పులు జరిగాయన్నమాట.
సాలడ్స్‌లోకి లేదు అనంటే బాయిల్ చేసేసి అట్లా తినడం వేరుశనగ పప్పులు అట్లా స్టార్ట్ చేశాము. మార్నింగ్ చట్నీలో మార్నింగే వేరుశనగ పప్పులు తీసుకోకుండా పచ్చి కొబ్బరి, అలాగే ఈ పచ్చిమిర్చి ఇవి ఇట్లా ఆయిల్‌లో వేయించిన పచ్చిమిర్చి అండ్ వేరుశనగ పప్పులు గాకుండా ఇవి వేయించిన శనగపప్పులుంటాయి కదా! మనకి బెంగాల్ గ్రామ్ పుట్నాల పప్పు అనంటారు. వాటిని గ్రైండ్ చేసేసిన తర్వాత తాలింపేసుకొని అది చట్నీగా యూజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఓన్లీ ఈ 3 కంటెంట్సే అన్నమాట. పచ్చి కొబ్బరి, బెంగాల్ గ్రామ్ అంటే పుట్నాల పప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు. కొంతమందయితే పచ్చిమిరపకాయలను కూడా వేయించకుండా వాటితో పాటే పచ్చివే మిక్సీ ఏసేసి ఆ తర్వాత తాలింపేసుకుంటారు. కానీ అది డైజెస్ట్ అవ్వదు. అండ్ కడుపులో మంటగా గూడా ఉంటుంది. ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయ వేయించిన తర్వాతనే మనము కన్జ్యూమ్ చేయాల్సుంటుందండి. అందుకనేసి. సో, నాకొచ్చేసి చట్నీ చేయాలంటే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేయించుకోవడానికి నేనిక్కడ కడాయి పెట్టుకోవాల్సొస్తున్న. అందుకనేసి నేను పచ్చిమిర్చి కొన్ని ఇట్లా కట్ చేసుకొని కొన్ని ఇలా వేయించేసుకొని ఒక బాక్స్‌లో తీసేసి పెట్టేసుకుంటాను. ఇంతకు ముందు ఒకసారి గూడా చెప్పినట్టున్నాను నేనిట్లా చేసుకుంటాను అని చెప్పేసి. దీనివల్ల మనకొచ్చే నష్టమేముండదు. బాక్టీరియా ఫార్మ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే నా ఫ్రిడ్జ్‌లోకొచ్చేసి టెంపరేచర్ అనేది కంట్రోల్‌లో ఉంటుందనమాట. నేను అది 3 డిగ్రీస్‌లో పెట్టేసుకుంటాను నా ఫ్రిడ్జ్. సో, కంప్లీట్‌గా సీల్ అయిపోతుంది అక్కడితో. బాక్టీరియా ఫార్మ్ అవ్వడాలు అంటే మనకు తెలుస్తది గదా! బాక్టీరియాలు ఫార్మ్ అయ్యే వరకు అయితే మనం ఉంచము. కొన్ని ఫ్రిడ్జ్‌లో ఎట్లా అనంటే కొన్ని ఫ్రిడ్జ్‌ని బట్టి కూడా ఉంటదేమో మరి కొందరు చెప్తారు బూజొచ్చేస్తున్నాయి వెజ్జీస్ అని చెప్పేసి. నాకైతే వెజిటబుల్ ఏదైనా నేను మర్చిపోయి ఏదన్నా లేదా వదిలేసి ఊరెళ్ళి ఒక 1 మంత్ తర్వాత అట్లా చూసినా కూడాను డ్రాలో బూజు పట్టడాలైతే ఎప్పుడు జరగలేదు. మరి ఫ్రిడ్జ్‌ని బట్టి కూడా ఉంటదేమో నాకైతే తెలీదు. నాకైతే ప్రాబ్లమ్ లేదు. సో, నేను ఇవి పచ్చిమిర్చిని ఇట్లా చేసి పెట్టేసుకుంటాను కదా! సో, మార్నింగ్ చట్నీ చేసుకోవడానికి కావాల్సినంత కొబ్బరి, పచ్చి కొబ్బరి అట్లాగే ఈ పుట్నాల పప్పు, ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని నేను మిక్సీ వేసేసుకుంటా. ఆ తర్వాత తడకా ప్యాన్ ఉంటది కదా! తాలింపు వేసుకునే చిన్నది. దాంతో మనకి తాలింపు వేసేసుకొని ఇంక అందులో కలిపేసుకుంటాను. కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసి అలా తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాము. అది కూడా ఒక రీజన్‌తోనే ఇట్లా స్టార్ట్ చేశాము. అందరికీ కూడా సెట్ అయింది చక్కగా ఇది అన్నమాట. సో, నాకు కూడా చాలా ఈజీగా ఉండింది ఇది చేసుకోవడం అందుకనేసి. సో, పచ్చిమిర్చి అయితే వేగుతూ ఉన్నాయి. ఈ లోపల మనకి టొమాటోస్ అన్నీ గూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా! ప్లెయిన్ వాటర్‌తో అలాగే డ్రింకింగ్ వాటర్‌తో కూడా ఫస్ట్ సాల్ట్ వాటర్‌లో ఒక 10, 15 మినిట్స్ ఉన్నాయి ఆల్‌మోస్ట్ సోక్ అవుతూ. ఆ తర్వాత ప్లెయిన్ వాటరు, డ్రింకింగ్ వాటర్‌తో కూడా వాష్ చేసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా రఫ్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఎలాగో ఉడికించడానికనమాట ఇప్పుడు. సో, ఇది కూడా ఒక ప్రెప్ అనమాట. ఇంతకు ముందు ఒకసారి కూడా చెప్పాను కదా! ఇది డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు టొమాటోసు. సపోజ్ మనము కొన్ని రోజులకి నిలవ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు దాన్ని రోస్ట్ చేసో, ప్యూరీ చేసి అనంటే మళ్ళీ రాగా అట్లా పెట్టేయడం కాకుండా ప్యూరీని కూడా కొంచెం మనం ఇట్లా ఆయిల్‌లో ఒకసారి వేడెక్కించి ఆరిన తర్వాత అప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో తీసేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే క్యూబ్స్ లాగా చేసి కూడా ఫ్రీజర్‌లో గూడా పెట్టుకుంటున్నారు అని అన్నాను కదా! మరీ అంత డెప్త్‌గా వెళ్ళను. ఇవన్నీ మనకు దొరికేవే గాబట్టి బయట ఎప్పుడు కావాలంటే అప్పుడు. నేనైతే ఒక వారానికి మాత్రమే చేసుకుంటాను. అండ్ వారం అంటే 7 డేస్ గూడా ఇవే వాడతాను అని కాదు గానీ, ఒక వారంలో ఒక 3, 4 సార్లు వాడడానికి పెట్టేసుకుంటాననమాట. ఈ పచ్చిమిరపకాయలయితే ఇంకెక్కువ రోజులే వస్తాయిలెండి. కొంచెం ఘాటు ఎక్కువగానే ఉన్నాయి ఇవి. సో, వారం 8-10 డేస్ అయితే వచ్చేస్తాయి. ఏమవ్వవు అసలేమీ అవ్వదు. ప్రాబ్లమ్ ఏముండదు ఇట్లా చేసుకొని పెట్టుకోవడం వల్ల. కానీ ఏవైతే మహానైవేద్యానికి యూజ్ చెయ్యమో వాటిని మాత్రమే నేను ఇవన్నీ గూడా చేసేసి పెట్టేసుకుంటాను. సో, పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసాను బాక్స్‌లో. అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లోకెళ్తుంది. ఈ లోపల అదే ప్యాన్‌లో ఇవి టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. కొబ్బరికాయలండి. వారానికి ఒక 3 కొబ్బరికాయలైతే యూజ్ చేస్తాను నేను. చట్నీలకి కానివ్వండి, కర్రీస్‌లో యాడ్ చేసుకోనివ్వండి, ఎట్లైనా గానీ
3 కొబ్బరికాయలు ఇంట్లో వారానికి యూజ్ చేస్తుంటాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇట్లా ఫ్రీజర్‌లో పెట్టేస్తా. ఒక డే అంతా వదిలేస్తాను ఫ్రీజర్‌లో పెట్టి. ఆ తర్వాత తీసుకొచ్చేసి బయట పెడితే ఇంకా ఆ చల్లదనం అంతా పోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తది మనకి కొబ్బరి తీయడానికి బయటకి. ఇంక మనం బయట ఉంచాం గదా! మళ్ళీ ఎట్లాగో ఫ్రిడ్జ్‌లోనే కాబట్టి పెట్టేది ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటిని తీసి మళ్ళీ బయట పెట్టామనుకోండి చెడిపోతాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టాము ఒకసారి అంటే ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉండిపోవాల్సిందే కదా! అందుకనేసి ఈజీగానే ఉంటది. నాకు ప్రాబ్లమ్ లేదులే అనేసి నేనింకా కొబ్బరి గూడా ఇట్లా చేసుకుంటాను. మనకి చెయ్యి నొప్పి పుట్టేంతలాగా పీకడం ఎందుకు అనేసి ఇట్లా ఫ్రిడ్జ్‌లో 1 డే వదిలేసామంటే నెక్స్ట్ డేకి ఈజీగా వచ్చేస్తది. ఈ టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాను కదా! మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా పచ్చిమిర్చి వేయించిన పాన్‌లోనే వేసుకున్నానా, అందులో కాస్త ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి పెట్టేస్తున్నాను. ఇది కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. కొంచెం సిమ్‌లో పెట్టేసి వదిలేయాలి దానికి టైమ్ ఇస్తే అదే ఉడుకుతూ ఉంటది. ఆ టొమాటోస్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి మళ్ళీ అవి కంప్లీట్‌గా ఎవాపరేట్ అయిపోకుండా కొంచెం మీడియంగా అయిన తర్వాత ఆ గుజ్జు తీసేసి ఒక బాక్స్‌లోకి తీసుకుంటాను. సో, ఇది లిడ్ పెట్టేసి వదిలేస్తున్నా. ఇంకా స్ప్రౌట్స్ అండి. పెసలు నానబెట్టాను. నానబెట్టిన వాటిల్లో 3 పోర్షన్స్‌గా డివైడ్ చేశాననమాట వాటిని. ఒక పోర్షన్ ఏమో ఇట్లా స్ప్రౌట్స్ కోసం పోసి పెట్టేశాను. ఇది ఇంకా స్ప్రౌట్ అవ్వలేదులెండి. జస్ట్ చూపిస్తున్నాను. ఇది కొంచెం డార్క్ ప్లేస్‌లో పెట్టాలి. డార్క్ ప్లేస్ అంటే ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసి ఒకసారి అయితే నేను కబోర్డ్‌లో ఎక్కడో లోపల పెట్టాను. మర్చిపోయాను. ఒక 2, 3 రోజుల తర్వాత గుర్తొచ్చింది. ఏది స్ప్రౌట్స్ పెట్టుకున్నాను గదా! అని. ఎళ్లి చూస్తే అదంతా బూజు పట్టేసి ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఈ హడావుడిలో ఏదో ఒక రకంగా మర్చిపోతానని నేను డార్క్ ప్లేసే కదా కావాల్సింది అని కిచెన్ కంపార్ట్మెంట్ మీదే ఈ బాక్స్‌ని పెట్టేసి దాని మీద ఒక బౌల్ బోర్లించి పెట్టేస్తా అనమాట. అప్పుడు కూడా చక్కగా స్ప్రౌట్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్ ఏమీ లేదు అస్సలు. చక్కగా వచ్చాయి. సో, ఒక పోర్షన్ ఏమో స్ప్రౌట్స్ కోసం పెట్టేసాను. ఒక పోర్షన్ ఏమో మార్నింగ్ గ్రైండ్ చేసేసి దోసలు పెసరట్లేసాను. ఇంకొన్ని నానిన పెసలనేమో ఒక బాక్స్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టా. ఇంకొక రోజు పెసరట్లేస్తాననమాట. ఇంకా అల్లం ఉండింది. అది మరీ ఎండిపోతా ఉందనమాట. సో, దాన్ని కూడా క్లీన్ చేసేసి పేస్ట్ చేసేసి క్యూబ్స్ లాగా చేసేసి పెట్టేసుకుందాము. ఒక వారంలో అయిపోతది అని చెప్పి ఇది గూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా ఒక హాఫ్ లీటర్ మిల్క్‌నయితే పన్నీర్ చేసుకోవడానికి పెట్టేసుకున్నా. ఈసారయితే పన్నీర్ ఫెయిల్ అయిందండి. మామూలుగా నేను వెనిగర్ వేయకుండా నిమ్మరసం వేసి చేద్దాము అనేసి అనుకున్నా. ఒకసారి కల్లుప్పేసి చేశాను. బానే వచ్చింది. రెండోసారి, మూడోసారి ఇంకసలు కల్లుప్పేస్తే రావట్లేదు నాకు. ఒకసారి ఒక 3, 4 టైమ్స్ అనుకుంటా నాకు నిమ్మరసంతో చక్కగా వచ్చింది. వీడియోలో గూడా చూపించాను. నిమ్మరసం వేస్తే చక్కగా పన్నీర్ తయారవ్వడము. ఈ వీడియో చేసినప్పుడైతే మాత్రము ఫెయిల్ అయింది. బట్ అది నేను ఇంకొక రకంగా వాడుకుంటున్నాననమాట. ఏదైనా సక్సెస్‌ఫుల్‌గా రావాలి. ప్రతి అటెంప్ట్ సక్సెస్ అవ్వాలంటే మనకి వెనిగర్‌తో చేస్తేనే వస్తుందండి. మనకి ఇవన్నీ కూడా ఒక ఫ్లూక్ అనమాట. ఇది పెరుగేసి చేయడంతో ఒకసారి వస్తది. ఒకసారి రాట్లేదు. పెరుగులో మనము కొంచెము నీళ్లొస్తాయి కదా! ఆ నీళ్లు ఒక గరిటె నిండా తీసుకొని వేసేసామనుకోండి వచ్చిందొకసారి. మళ్ళీ రావట్లేదు. ఇది ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎవ్రీ టైమ్ ఫెయిల్ అవ్వకుండా రావాలంటే వెనిగర్ తోటే. ఒక అటెంప్ట్ చేద్దాము అని అనుకుంటే మిగిలినవన్నీ పెట్టి చేసేసుకోవచ్చనమాట. ఎనీవేస్ నేనైతే నిమ్మరసంతోనే ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకు వెనిగర్ అంతా అని చెప్పేసి. ఈసారి ఎందుకో గాని చాలా నిమ్మరసమే పోసా. అయినా అవ్వలేదు ఎందుకో. సరే ఇంకా అది వస్తది అప్‌కమింగ్ అనమాట. ఇప్పుడే పాలు పెట్టానక్కడ. ఇంకిక్కడ వచ్చేసి ఇది దంచుతున్నాను అల్లము. మామూలుగా అల్లము మిక్సీలో వేసేసామనుకోండి పేస్ట్‌లాగా చక్కగా అయిపోతది గదా! ఫైన్ పేస్ట్‌లాగా. ఇంకా దాన్ని ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికి ఆ ట్రేస్ ఉంటాయి. లేదంటే ఇట్లా ప్లేట్స్‌లో అయినా కూడా కొంచెం కొంచెంగా పెట్టేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేస్తే క్యూబ్స్ లాగా తయారవుతాయి. సో, అలా చేసుకోవచ్చు. అయితే నాకు దానికన్నా కూడా ఇక్కడ కొంచెం ఇట్లా కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకున్నామనుకోండి, ఇవి బావుంటాయి అనే అనిపిస్తది నాకు. ఇది కొంచెం అల్లమే గదా! అందులోనూ ఇది మిక్సీలో వేసినా గూడా ఆ పక్కకి, ఈ పక్కకి పోతాయి అల్లం ముక్కలు గానీ, మనకి కరెక్ట్‌గా పేస్ట్ రాదు. దానికోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి చేశామంటే మొత్తం అంతా ఇంకోలా అయిపోతది అని చెప్పేసి ఇలా రోట్లోనే దంచాను. దంచేసి చిన్న చిన్న ముద్దలుగా చేసేసి ఈ స్టీల్ ప్లేట్‌లోనే అట్లా స్ప్రెడ్ చేసి పెట్టేసా ఇంకా. ఇంక పెట్టేసి దీన్ని ఫ్రీజర్‌లో పెట్టేసాననుకోండి, ఇంకా ఒక 2, 3 అవర్స్‌కే మనకి
క్యూబ్స్ లాగా తయారైపోతది. దాన్ని ఒక బాక్స్‌లోకి అయితే తీసుకోవచ్చనమాట. మరి కొన్నిటికి ఓకే. కానీ ఇప్పుడు మనం ఏదన్నా లెమన్ రైస్ చేసుకోవాలని ఇంకొన్ని రెసిపీస్ ఏమన్నా ఉంటాయి కదా! వాటిలో కొంచెం అల్లం ముక్క మన పంటికి తగిలితేనే మనకు బావుంటది గదా! అలాంటప్పుడు కొంచెం ఇలా దంచి పెట్టుకున్న అల్లం క్యూబ్స్‌ని కూడా కొన్నిటిని మనం మెయింటైన్ చేయగలిగితే చాలా బావుంటది. ఇంకా ఆ ప్లేట్ అయితే ఫ్రీజర్‌లో పెట్టేసొచ్చాను. ఇదేమో పన్నీర్ మౌల్డ్ ఎట్లా ఉంది అనేది ఇంతకు ముందు గూడా ఒకసారి వీడియోస్‌లో చెప్పాను నేను. మళ్ళీ ఆ వీడియోస్ మిస్ అయ్యారేమో కానీ కొంతమంది అడుగుతున్నారు పన్నీర్ మౌల్డ్ అనేది యూజ్‌ఫుల్‌గా ఉందా అని. బావుందండి. యూజ్‌ఫుల్‌గా ఉంది. మరీ ఎక్కువ పాలకు కాదు. ఒక హాఫ్ లీటర్ మిల్క్‌కైతే నా దగ్గరున్న పన్నీర్ మౌల్డ్ హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఇలా పాలు పొంగొచ్చేటప్పుడు నిమ్మరసం పోసాననమాట. ఇంతకుముందు చాలా సార్లు చేసినప్పుడైతే కరెక్ట్‌గా ఇట్లా వెయ్యగానే హ్మ్. కరెక్ట్‌గా పాలు విరిగి కరెక్ట్‌గా సెట్ అయిపోయేదనమాట. ఈసారేమో కొంచెం రవ్వ రవ్వగా విరిగాయి. విరిగాయి వెంటనే కానీ కొంచెం రవ్వ రవ్వగా అయ్యాయన్నమాట. అయినా గూడా అవి కూడా యూజ్ అవుతాయి. ప్రాబ్లమ్ అయితే లేదు నాకు. ఎందుకంటే దోసల మీదకి పన్నీర్ దోసలని అట్లా వేసుకోవడానికి చూసుకుంటా. అంటే నాన్ వెజ్ తీసుకోము కాబట్టి మనకి ప్రోటీన్ అనేది వెతుక్కోవాలనమాట ప్రోటీన్ సోర్సెస్. అందుకని పన్నీర్ కన్జంప్షన్ అనేది కొంచెం డైలీగా కాకపోయినా ఆల్టర్‌నేటివ్ డేస్‌లో అయినా కొంచెం ఉండేలాగానే చూసుకుంటాను నేను. అండ్ స్ప్రౌట్స్ కానీ, లెంటిల్స్ అని వీటిల నుండి కొంచెం ప ప్రోటీన్ మనం కన్జ్యూమ్ చేసుకునేలా చూసుకుంటా. కొంచెం పాలు గూడా ఎక్కువయ్యాయిలెండి. అందుకని ఇదిగోండి పన్నీర్ మౌల్డ్ అంతా గూడా నిండిపోయింది. కొంచెం కూల్ వాటర్ పోయాలనమాట. కొంచెం కూల్ వాటర్ పోసేసి కాస్త మనం గరిటెతో అట్లా అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మూతుంటది గదా! అది బెట్టి కొంచెం గట్టిగా నొక్కితే కొన్ని వాటర్ అయితే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ కింద వాటర్ ఫిల్టర్ చేసిన వాటర్ ఉన్నాయి గదా! ఇంకా వాటర్ తీసేసి దాని మీద పన్నీర్ మౌల్డ్ మీద మనం వెయిట్ పెట్టేస్తే సరిపోతుంది. కొంతమందయితే ఇంకా ఈ వెయిట్ పెట్టిన తర్వాత మాక్సిమం వాటర్ దిగిపోతాయి గదా! అప్పుడు ఆ పన్నీర్ మౌల్డ్‌ని అట్లాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టేస్తారు. ఇంకా బాగా వస్తది అని జెప్పేసి. సో, నాకైతే అట్లా ఏమి అవసరం లేదు. మామూలుగా చేసైనా గూడా వస్తుంది. పన్నీర్‌ని నిలువబెట్టుకోవాలి అని అనుకున్నామనుకోండి, ఇట్లా మేక్ చేసుకొని నిలువబెట్టుకోవాలి అని అనుకుంటే మనము బాక్స్‌లో వాటర్ పోసి ఆ వాటర్‌లో పెట్టుకోవాలనమాట. ఇప్పుడు 2 డేస్ వన్స్ వాటర్ చేంజ్ చేస్తూ కూడా ఉండాలి మనము. అట్లా వదిలేయడం గాకుండా. ఫ్రిడ్జ్‌లో ఉన్నా కూడా వాటర్ చేంజ్ చేస్తూ కూడా ఉండాలి. చూసారా నేను చెప్పాను కదా! విరగడమే కొంచెం రవ్వ రవ్వగా విరిగాయి అని జెప్పేసి. అట్లానే వచ్చింది. కొంచెం పొడి పొడిగానే వచ్చింది ఈసారి పన్నీరు. వెరీ ఫస్ట్ టైమ్ అనమాట నాకు పన్నీర్ చేయడం అనేది ఫెయిల్ అవ్వడము. సో, ఫెయిల్యూర్ అటెంప్ట్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి గదా! ఓన్లీ సక్సెస్ అటెంప్ట్సే షేర్ చేసుకొని సూపర్ నేను అట్లా చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అనేవి మాత్రమే చెప్పడం గాదుగా. కొంచెం ఫెయిల్యూర్ అటెంప్ట్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా! అని చెప్పి ఇది గూడా జెప్పాను. దీన్ని గూడా నేను ఎట్లా యూజ్ చేస్తాననేది ఇట్లా అయినప్పుడు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పాను గదా! దోసలేసేటప్పుడు దోస కొంచెం కాలింది అనుకున్నాక వెనక్కి తిప్పుతాం గదా! ఇంకా వెనక్కి తిప్పకుండా పైననే మనము ఈ పన్నీర్‌ని చేత్తోని పొడి పొడిగా ఉన్నదాన్నే చల్లేసుకొని జస్ట్ అట్లా ఫోల్డ్ చేసేసి కొంచెం కాలనిచ్చి తీస్తే సరిపోతుంది. మంచి ప్రోటీన్ సోర్స్ అవుతుందనమాట. ఇంకా ఈ పన్నీర్‌ని గూడా పక్కన పెట్టేసాను. పౌడర్ లాగా అయిపోయిన పన్నీర్‌ని. ఇంకా ఈ కొబ్బరి ముక్కలు తీసేసి అవి గూడా పక్కన పెట్టేసుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి టొమాటో పేస్ట్ వచ్చేసి. ఇంకింతకన్నా కంప్లీట్‌గా డ్రై అయితే అవ్వనివ్వక్కర్లేదు. ఎందుకంటే మనకి అన్ని రెసిపీస్‌లోకి కావాలి కదా! అందులోనూ మనం చాలా డేస్‌కి ఉంచడం కాదు కాబట్టి ఇట్లా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు తీసేసేయొచ్చు. సో, ఈ ఎయిర్ టైట్ కంటైనర్ అయితే తీసుకొని ఈ బాక్స్‌లో వేసేసుకుంటున్నాను. ఇది కంప్లీట్‌గా ఎయిర్ టైట్ అనమాట. వేడిగా ఉన్నప్పుడైతే పెట్టకూడదు ఫ్రిడ్జ్‌లో. కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాతనే పెడతాము. సో, మొత్తం గూడా తీసుకోవట్లేదు. నేను నెక్స్ట్ మీల్ ప్రెప్ వచ్చేసి చట్నీ చేసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళ కోసం ముల్లంగి చట్నీ అనమాట. ముల్లంగి ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను కదా! ఇంకా ఈ టొమాటోస్‌లోనే ఆ ముక్కలు వేసేసుకొని ఇంకా టేస్ట్‌కి సరిపడా ఉండేలాగా పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర గూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో చాలా ఇష్టపడతారు. అందుకనే ముల్లంగి, టొమాటో, పచ్చిమిర్చి కలిపి చట్నీ చేస్తూ ఉంటాను నేను. నేనైతే తినను. ఎందుకంటే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నిషేధం అనమాట. ముల్లంగి కూడా నిషేధం ఉంది. సో, జీయర్ స్వామివారే సమాశ్రయణాల టైంలో స్వామివారే చెప్పారు ముల్లంగి తినొద్దని జెప్పేసి. సో, ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే చేస్తాను. దీన్ని మనకి దోసల్లోకి, ఇంకా పెరుగన్నంలో నంజుకోవడానికి అట్లా తీసుకుంటారనమాట.
లేదు నేను తినకూడదు గదా! నేను చెయ్యను ఇది గూడా ఇంట్లో అనంటే ఎవరేమనరు. కానీ నాకు కొంచెం ఈజీగా ఉండిద్దనమాట ఇది జేయడం అనేది. సో, తింటారు గదా! నాకేం ప్రాబ్లము అని చెప్పేసి చేసి పెడుతూ ఉంటాను. ఇది సాహితీ గూడా చాలా ఇష్టంగా తింటది ఈ చట్నీని. కొత్తిమీర చట్నీ, ఇంకా ఈ చట్నీ ఇవైతే నాకు మెయిన్‌లీ ఉండాల్సిన మీల్ ప్రెప్స్ అనమాట. ఏది కొంచెం బ్యాటర్ ఉన్నా గూడా చేసేసి మనకి దిబ్బ రొట్టెల్లాగానో, లేదా పొంగనాల్లాగానో దోసెలు ఇట్లా చేసేసి పెట్టేసుకోవచ్చు ఈ చట్నీస్ ఉంటే. ఇంకా కొబ్బరి గూడా అంతా తీసేసాను కదా! ఈ ఫ్రిడ్జ్‌లో వెజిటబుల్ స్టోరేజ్ బాక్స్ ఉంది కదా! అన్ని బాక్సెస్ కూడా నాకు అవసరం పడట్లేదు వెజ్జీస్‌కి. సో, కొన్నైతే ఇట్లాంటి వాటికి కూడా నేను పెట్టేసుకుంటున్నాను. కొబ్బరంతా కూడా ఒక బాక్స్‌లో తీసేసి పెట్టుకున్నా. ఇంకా చట్నీకి ముల్లంగి ముక్కలు ఇవన్నీ కూడా వేగాయి. అవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసి తెచ్చేసుకున్నాను ఒక బాక్స్‌లో పెట్టేసుకొని. సో, వారానికి నేను చేసుకున్న మీల్ ప్రెప్స్ అన్నీ గూడా ఇక్కడ ఈ పార్టిషన్ కౌంటర్ మీదకొచ్చేసాయి. అన్నీ ఆరిపోయాయి. రెడీ టు గో ఇంటు ద ఫ్రిడ్జ్ అనంటే ఇంక అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా అనమాట. ఇవి చూసారు కదా! అల్లం ఇవన్నీ రెడీ అయ్యే లోపల ఈ అల్లం క్యూబ్స్ కూడా బాగా ఐస్ అయిపోయాయన్నమాట. -19లో పెట్టుకుంటాను నేను ఫ్రీజరు. సో, వెంటనేనే ఫ్రీజ్ అయిపోతాయి నాకు. ప్రాబ్లమ్ ఏముండదు. సో, ఈ వీడియోలో నేను చూపించిన మీల్ ప్రెప్స్ వచ్చేసి పన్నీరు ఫెయిల్ అయిందో, పాస్ అయిందో పన్నీరైతే చేసుకున్నాను. పన్నీరు, కొబ్బరి, ఒక చట్నీ, అలాగే పచ్చిమిర్చి, అల్లము, ఇంకా టొమాటో పేస్ట్. టొమాటో గూడా వేయించి పెట్టేసుకున్నాను కదా! గుజ్జు అది. ఇంకా మినపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఏం కలపల దీంట్లో ఉత్త మినపప్పు అనమాట. గ్రైండ్ చేసి పెట్టుకున్న. దోసెలకి కావాలంటే ఇది తీసుకొని కొంచెం పౌడర్ కలిపేసుకొని చేసుకుంటాను. రాగి పిండి గానీ, బియ్యం పిండి గానీ, సామల పిండి గానీ అట్లా. ఇంకా కొన్ని 3 పోర్షన్స్ చేశాను పెసలనన్నాను కదా! ఒక పోర్షన్ దోసెలకయిపోయింది. ఒక పోర్షన్ ఏమో స్ప్రౌట్ చేశాను. ఒక పోర్షన్ ఇట్లా బాక్స్‌లో పెట్టేసి పెట్టుకున్నాను. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు. సో, ఈ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ.